సీఎంపై బాల్క సుమన్ నోటి దురుసు, తీవ్ర పదజాలంతో ఊగిపోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. చెప్పు చూపిస్తూ తిట్టదండకం, కేసీఆర్నే రండ అంటావా అంటూ చిందులు. లక్షల మంది ఉన్నాం, పండబెట్టి తొక్కుతాం అంటూ కామెంటు. అబ్బా, బాల్క సుమన్ ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంత మంచిగా మాట్లాడండి, అయినా ఒకసారి బయట చూపిస్తావా? ఇంత మంచిగా పర్ఫెక్ట్ తెలుగు మాట్లాడంటావా? దగ్గర పెట్టుకో. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకోం. ప్రజలు ఓడించిన బీఆర్ఎస్ లీడర్లకు బుద్ధి రాలే. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో అందరిని తిట్టిండ్రు, ఇప్పుడు అట్లనే మాట్లాడతామంటే సహించమని హెచ్చరిక. నువ్వు ఎంత తిట్టినా నీకు మంత్రి పదవి ఇయ్యాడు. నీ పేపర్లు ఎంత అద్భుతంగా రాసినా కానీ నీకు మంత్రి పదవి ఇయ్యాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఇవాళ ఏదో కుక్కకు బొక్క దొరికినట్టుగా ఇవాళ నీకు ఒక ఎమ్మెల్యే పదవి వచ్చింది. ప్రజలు, చెన్నూరు ప్రజలు పాపం చెన్నూరు పోయి చూస్తే నిజంగా ఆ చెన్నూరు దాదాపు 3,000 కోట్లు ఖర్చు పెట్టారు దానికి, ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం. చెక్ డ్యాములు, రోడ్లు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి ఆడ. అంత డెవలప్ చేసినా కానీ మరి చెన్నూరు ప్రజలు ఎందుకు ఈయనకు పట్టం కట్టారు అనేది అర్థం కాలేదు. అంటే కేవలం పైసలను మాత్రమే చూసారు. వివేక్ దగ్గర 200 కోట్లు ఖర్చు పెట్టాడు, అన్ని అక్రమమే. ఒక సూట్ కేస్ కంపెనీ మళ్ళించి వరుస పెట్టి అక్కడ అందరిని కొనుగోలు చేసి గెలిచిండు అనమాట. సో ఇట్లా నువ్వు ఎన్ని రాష్ట్రాలు వేస్ట్, నీకు ఉపయోగం లేదు. నీకు మంత్రి పదవి ఇయ్యాడు, ఏది ఇయ్యాడు.